దేవర్షి నారదుల తమరిక్కడ మా ఆశ్రమంలో మా జీవితాలు ధన్యమయ్యాయి. పరమశివభక్తులైన మృకండు ఋషి తమరి తపస్సు వల్ల, అఖండ తపస్సు వల్ల ప్రసన్నులైన జగత్తులోని మహాశక్తులైన పరమేశ్వరులు మరియు పార్వతీమాత యొక్క అత్యంత కృప మీ ఆశ్రమం మీద నిలిచి ఉంది. నేనే పాటి వారి అనుచరుడును మాత్రమే. ఆ పరమశక్తులకు అనుచరులవడం కూడా మహాభాగ్యమే మరి దేవర్షి నారద. అందువల్ల తమరి ఆగమనాన్ని కూడా దైవికంగా శుభకరము, ప్రసన్నతా సూచనగానే పరిగణించాలి. ఋషివర్య, జీవితంలోని ప్రతి క్షణము ఎన్నడూ ఒకేలా ఉండదు సుమా. ప్రసన్నతతో దేదీప్యంగా వెలిగే తమ వదనంపై గంభీర ఛాయలు కమ్మి నేడు ఇంకేదో సూచిస్తున్నట్టుంది దేవర్షి నారద. అవును ఋషివర్య, ఇప్పుడు నేను పరమపిత బ్రహ్మదేవుల యొక్క ఒక అత్యంత మహత్తరమైన సందేశాన్ని మీకు వినిపించడానికి ఇక్కడికి వచ్చాను. పరమపిత బ్రహ్మదేవుల మహత్తరమైన సందేశం నా వంటి తుచ్చ ప్రాణి కోసమా? ఎంత భాగ్యం! తమరు మా ఆశ్రమానికి విచ్చేసి పవిత్రం చేశారు. మా ఆతిథ్యం గ్రహించి మా సౌభాగ్యం వర్ధిల్లేటట్లు చేయండి. వద్దు ఋషివర, పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ ఏమంటే ఈ సందేశం మాట సుతపాదేవికి తెలియకూడదని. ఎలాంటి సందేశము పరమపిత పంపినది? దానిని పతి వినవచ్చు, పత్ని వినరాదు. ఋషివర్య, నేను ఆ సందేశాన్ని మీకు వినిపించబోతున్నాను. మీ గుండె రాయి చేసుకుని అది వినడానికి సిద్ధపడండి. దేవర్షి, ఋషివర, తమరు ఒక జ్ఞానసాగరుడు. మీకు బాగా తెలిసే ఉండాలి, ఈ మానవలోకంలో సమయం అనే కాలచక్రంతో పాటుగా జనన మరణాలు ఒక నిశ్చిత క్రమంలో వస్తాయి. అది అతల సత్యం. ఏమిటి ఈ సందేశాన్ని పంపారా బ్రహ్మదేవులు? తొందరపడకండి ఋషివర్య. పరమపిత బ్రహ్మదేవుల సందేశాన్ని విన్నపిమ్మట మీకు ఎంతో అధిక ధైర్యం అవసరమవుతుంది. దేవర్షి, మీరు మీరు నిస్సంకోచంగా చెప్పండి. ఋషివర్య, ఈ మానవలోక జీవితాల్లో అన్నిటికంటే జటిలం గృహస్థాశ్రమం అని చెబుతారు. ఎందుకంటే దానిలో ప్రతి ఒక్కరూ నిరంతరం సమస్యలలో, పరీక్షలలో చిక్కుబడిపోతారు. దేవర్షి, మీరు విషయం నిగూఢం చేయకండి. బ్రహ్మదేవుల సందేశాన్ని స్పష్టంగా చెప్పండి. స్పష్టంగా చెప్పడం కఠోరం ఋషివర. నేనే స్వయంగా చెప్పడానికి యోగ్యమైన మాటలను వెతుక్కుంటూ ఉన్నాను. అతి కఠోరమైన సందేశాన్ని వినటానికి కూడా నేను సిద్ధం. చెప్పండి దేవర్షి, నాపై ఆనవేసి చెప్పండి. ఋషివర్య, సుతపాదేవి యొక్క గర్భం నుంచి జన్మించబోయే బాలుడు కేవలం 5 సంవత్సరాల 6 దినాల అల్పాయుష్కుడై జన్మిస్తాడు. అలా ఎందుకు అవ్వాలి? మేము అంత ఘోరమైన పాపం ఏం చేశాము? ఎందుకు మాకు అల్పాయుష్య పుత్రుడు పుట్టాలి? ఆ భగవంతుడు మాకు చాలా అన్యాయం చేశాడు. చాలా అన్యాయం, అన్యాయం, అన్యాయం. ఋషివర్య, మీరు మహాజ్ఞాని మరియు మహాశివభక్తులు. మరి భగవంతుని దూషించినచో ఏమి లాభం? ఈ సంకట పరిస్థితిలో మీరు మీ ఆరాధ్య దేవులు శివశంకరులను ఆరాధించండి. వారు తప్పక మీకు ఈ ఘోర విపత్తును సహించే శక్తి ప్రసాదిస్తారు. క్షమించండి దేవర్షి, నాకు ఈ బ్రహ్మలీల అర్థం కావటం లేదు. ఈ ఘోర సందేశాన్ని నాకు అందచేయటం వల్ల ఏమి లభిస్తుంది బ్రహ్మదేవులకు? ఈ సందేశం విని పుత్రుడు జన్మిస్తాడనే ఉత్సాహమంతా సమాప్తమైపోయింది. అదేమిటో సుతపా భాగ్యంలో దుఃఖం మినహా మరేమీ లేదేమో. ఆమె ఈ వజ్రఘాతాన్ని ఎలా సహించగలదు? ఋషివర్య, ఈ మాట బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సందేశం గురించి సుతపాదేవికి ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు.
లేదా గర్భస్థ శిశువు మీద విపరీత ప్రభావం పడవచ్చు. మీరు నా మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇటువంటి ఘోరమైన సందేశాన్ని పంపించడంలో ఆ బ్రహ్మదేవుల ఉద్దేశం ఏమిటి? ఋషివర్య, మీరే అంటూ ఉంటారు ప్రశ్నలో అంతర్గతమై సమాధానం దాగి ఉంటుందని. పరమపిత బ్రహ్మదేవుల యొక్క సందేశంలో దాగి ఉన్న నిగూఢ సంకేతం, సంయమనం మీ ప్రశ్నలోనే దొరుకుతాయేమో. మీకు శుభమగుగాక. బహుశా నీవు బ్రహ్మదేవులు పంపిన సందేశాన్ని నారదుడు చెప్పగా విన్నావనుకుంటాను. వద్దు సుమతి, వద్దు. ఇప్పుడు ఏడుస్తూ వృధాగా కాలం గడపకూడదు. అది కాకుండా ఏడవకిక నేను ఏం చేయను స్వామి. బహుశా భగవంతుడు నా భాగ్యంలో నవ్వు అనేది రాయడం మర్చిపోయాడేమో. పార్వతీమాతను ప్రార్థించగా నాకు పుత్ర ప్రాప్తి అవుతుందని ఆశీర్వదించింది. మీరు కూడా ఎంతో కాలం శివారాధన చేసి వారిని ప్రసన్నులు చేశారు. ఆ ప్రసన్నత యొక్క ఫలితం ఈ అల్పాయుష్కుడైన పుత్రుడా. ఇక పూజ, ప్రార్థన, ఆరాధన మరియు తపస్సుకి ఇదే ప్రతిఫలం దొరుకుతుందా? సమాధానం ఇవ్వండి స్వామి. ఈ ప్రశ్న మీ పత్ని అయిన సుతపా కాదు, జన్మించబోయే మీ బిడ్డకు తల్లి అడుగుతోంది. చెప్పండి స్వామి. మీరు గనక సమాధానం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏ తల్లి గాని ఏ తండ్రి గాని పుత్ర ప్రాప్తి కోసం ప్రార్థన చెయ్యరు. అదే కాక భగవంతుని ఈ ఘోర అన్యాయాన్ని వేలెత్తి చూపి మరీ ప్రశ్నిస్తారు. దేవుడిపై ఆరోపణలు చేస్తారు. సుతపా, దేవుని నియమాలకి మనం కట్టుబడి ఉండాలి. కానీ ప్రశ్నలు వేసినా, దేవుడు అన్యాయం చేశాడని ఆరోపించినా దుర్భాగ్యం తప్ప మనకి మరేమీ ప్రాప్తించదు. నాకు నా పుత్రుని ఆయుష్ ముందు ఎటువంటి దుర్భాగ్యానికి భయపండి స్వామి. ఇంకా సౌభాగ్యం కలవారే వారు దుర్భాగ్యానికి భయపడతారు. నా జీవితంలో దేవుడు సౌభాగ్యం రాయడమే మర్చిపోయాడు. అలా అధైర్యపడవద్దు సుతపా. మనం భవిష్యత్తులో రాబోయే విపత్తును దృఢ మనసుతో స్వీకరించాలి. పుట్టబోయే మన బిడ్డను కొద్ది సమయంలోనే అత్యధిక ప్రసన్నుడిగా ఉంచే ప్రయత్నం చేయాలి. అతని ప్రతి కోరికను పూర్తి చేయాలి. బహుశా భగవదేచ్ఛ ఇదేనేమో దేవి. భగవదేచ్ఛను మీరు స్వీకరిస్తారేమో. దానికి విరుద్ధంగా సంఘర్షణ చేస్తూ శంఖారావం చేస్తాను. నా పుత్రుణ్ణి అల్పాయుష్కుడిగా వదలను. సుతపా, శివుని ఆజ్ఞ అయిన పిమ్మట నేను నిన్ను చూసి నీ అఖండ నిష్ఠాభక్తులను చూసి గర్వపడ్డాను. ఆ గర్వాన్ని అణగదొక్కకు దేవి. మీరంటున్నది ఏమిటి నాథా? అవును దేవి, నేను నిజమే చెప్తున్నాను. నేటి వరకు విధాతను ఎవరు ఎదిరించలేకపోయారు. జరగవలసింది జరిగే తీరుతుంది. అయితే మరి ఏం చేయను స్వామి? పుత్రుడు కావాలని తప్పించి వాడైన జీవితం చిగురించి పుత్రుని పొంది కూడా వద్దు స్వామి. ఇది అసంభవం. ఇది ఘోరమైన అత్యాచారం. ఏమని అనుకోవాలి? ఇటువంటి ఘోర సందేశం పంపించిన బ్రహ్మదేవులకి ఏమి లభించింది? ఈ సందేశం వెనక దాగి ఉన్న గుప్త సంకేత భాషను అర్థం చేసుకో సుతపా. గుప్త సంకేతమా? అవును దేవి. మొట్టమొదట నేను నీలాగే ఉత్తేజితున్నయ్యాను. కానీ ఇప్పుడు ఆ సంకేతపు భాషను అర్థం చేసుకున్నాను. స్పష్టంగా చెప్పండి స్వామి. ఏ సంకేతం మాట చెబుతున్నారు మీరు? సుతపా, పార్వతీమాత స్వయంగా నీకు మహాశివ భక్తుడు పుత్రుడుగా పుట్టాలని ఆశీర్వదించింది. స్వయంగా మహేశ్వరుడు నాకు దర్శనమిచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నాడు. అంతకన్నా మించి మహత్తరమైనది బ్రహ్మదేవులు ఏ సందేశమైతే నాకు మాత్రమే చెప్పమన్నారో అది నీ చెవిని కూడా పడింది. అవును, నేను దేవర్షి నారదుడు మీకు చెబుతూ ఉండగా విన్నాను. సుతపా, బ్రహ్మదేవుల యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఆ సందేశం నీ చెవిని కూడా పడింది. బ్రహ్మదేవులకు ఇష్టం లేకుండా నీవు ఆ సందేశాన్ని వినజాలవు. అంటే దానిలో భగవంతుడి లీలేదో ఉంది. అది మనల్ని సంకేత రూపంలో
సమయం దాటిపోకుండా జాగరూకులను చేస్తోంది. భగవంతుడి లీలల్లోని రహస్యాన్ని మీరర్థం చేసుకోగలరా? లేదు దేవి, మహాశక్తుల లీలలలో నిగూఢమై ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవటం మనకి అసంభవం. అయితే మనం ఏమి చేయాలి? మన భావి జీవితాలను శివచరణాలపై సమర్పించి వారి కృప కోసమై ప్రార్థించాలి. పరమేశ్వరుడు ఎప్పుడూ తన భక్తులను నిరాశపరచడు. ఇక ఆలస్యం చేయకండి స్వామి, పదండి. ఎక్కడికి? మనం సమయం ఏమాత్రం వృధా చేయకుండా ఈ క్షణం నుండే శివారాధనను ప్రారంభించాలి. మృకండు ఋషి సుతపాదేవి కలిసి తమయందు చూపినటువంటి భక్తికి ఎంత సుందరమైన ప్రతిఫలం స్వామి. భక్తికి ప్రతిఫలం సదా సుందరంగానే ఉంటుంది దేవి. అది మరి నాకన్నా ఎక్కువగా ఎవరికి తెలుసును స్వామి? తమ పట్ల ఏకనిష్టా భక్తియే ఈ సాధారణ పర్వతపుత్రిని శివప్రియ అయిన శక్తిగా మార్చాయి. శక్తి భక్తుని స్థానం భగవంతుని కన్నా హెచ్చుగా ఉంటుంది. భక్తులకు తమరికన్నా అధిక ఆదరణ ఇంకెవరివ్వగలరు స్వామి? తమరిని అందువల్లే భక్తవత్సలుడంటారు. అవును, బహుశా అందుకనే పరమేశ్వరునికి గతంలో భక్తుల పేర్లలో భస్మాసురుడు ఉన్నాడు. ఏమైంది దేవి? మరి నా పరిహాసానికి ఏమీ సమాధానమివ్వలేదు? పరమేశ్వర, ఆనందం మీలో సంపూర్ణ రూపంతో సదా స్వాభావికంగా కనిపిస్తుంది. మరి కాని పరిహాసం మీ స్వభావం కాదే. అయినా ఒకవేళ మీరు చేసే ఈ పరిహాసం భవిష్యత్తులో జరిగే గూఢ విషయాన్ని సూచిస్తుందేమో? దేవి, భస్మాసురుని పేరు వింటూనే నీ మనసులో శంకలేవో కలుగుతాయి. లేదు స్వామి, నా శంకలు భస్మాసురుని గురించి ప్రస్తావించటం వల్ల కాదు. స్వామి, ఒక మాట చెప్పండి. నా వాగ్దానాన్ని నిలబడానికి మీరు మృకండు ఋషిని గృహస్థాశ్రమాన్ని స్వీకరించమన్నారు. దానివల్ల వారికి మార్కండేయుని వంటి పుత్రుడు జన్మించాడు. ఈ మార్కండేయుడు వయస్సు రాగానే దేవి, మార్కండేయుడిప్పుడు 5 సంవత్సరాల వాడు. అతని మాతాపితలు అతని బాలక్రీడలను చూసుకుని మురిసిపోతున్నారు. ఇప్పుడు అతని భవిష్యత్తు గురించి చర్చించడం ఎందుకు? పరమేశ, ఇప్పుడు దానిని గురించి చర్చించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నారదా, నీవిప్పుడు ఇక్కడకు రావడం వల్ల మాకనిపిస్తున్నదేమంటే మృకండు తనయుడు మార్కండేయునికి జరగకూడనిదేదో జరగబోతున్నదని. అవును మాత, ఆడుతూ పాడుతూ పువ్వులా కోమలం గంగలా పవిత్రుడైన సుకుమార మార్కండేయుడు విధి యొక్క విధానంలో చిక్కుకుని వాడిపోతాడు. నారద, ఈ విషయం గురించి ఇంత దీర్ఘ చర్చ చేయవలసిన అవసరమేముంది? ఆ బాలుడు ఏమని తన భాగ్యంలో రాసిపెట్టి ఉందో దానిని అనుభవించాల్సిందే. మానవలోకంలో జన్మించినటువంటి ప్రతి మానవునికి అది దాటలేని నియమం. అందుకని ఈ వృధా చింతలను విడిచి ఇంకేమన్నా సమాచారం వినిపించు. స్వామి, నారదుడు ఏది చెప్పాలనుకున్నాడో దానిని వినండి. వద్దు మాత, వద్దు. బహుశా పరమేశ్వరులు చెబుతున్నది ఉచితమే. కొందరి జీవితోద్దేశాలు నిర్ధారితమై ఉంటాయి. వాటిపై వ్యర్థ చర్చలు జరిపి ఏం లాభం? ఇక నాకు సెలవివ్వండి. స్వామి, ఒకవేళ మార్కండేయునికి సంబంధించిన కొన్ని మాటలను నా వద్ద దాస్తున్నారేమో? తమరు అన్ని విషయాల గురించి నాతో చర్చించిన పిమ్మట నన్ను సంతోషపెడుతూ ఉంటారు కదా. కానీ నీ సందేహం అనుచితం కాదు దేవి. కానీ ఈ సందేహమే ప్రేమ మార్గాన్ని సుగమం చేస్తుంది. స్వామి, అవును దేవి, మార్కండేయుని విషయం గురించి చర్చించడానికి అనుమతినివ్వకపోవడానికి ఏకైక కారణం ఏమంటే విధాత అతని జీవితాన్ని నిర్ణయించేశాడు. దానిపై చర్చించడానికి ఆవశ్యకత ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు సర్వం మీరు తెలుసుకోగలరు. జయం శివునికి. శంకరుని పేరు వినటంతోటే నా మనసు ఎందుకు పులకిస్తుంది నాన్నగారు?
పుత్ర మార్కండేయ, శివుడంటేనే శుభం, సదా శుభకారకుడు అని. ఇక ఈ జగతికి ఆధారం ఆ శంకరుడే. శివుడా? అవును పుత్ర, ఈ ప్రపంచమంతా వారి కృప ఇచ్ఛానుసారమే సాగుతోంది. నాకు శంకరుని విషయం గురించి ఇంకా చెప్పండి నాన్నగారు. నాకు వారి సంగతులు వినడం చాలా బాగుంటుంది. పుత్ర, శివారాధన చేసేవారు ఘోరమైన ఆపద నుండి కూడా తప్పించుకోగలరు. తన భక్తులను రక్షించే బాధ్యత శంకరుడు సదా తన మీదే వేసుకుంటాడు. అయితే శంకరుని రూపం ఎలా ఉంటుంది నాన్నగారు? శంకరుని స్వరూపం అద్భుతం, అనుపమానం, సుందరం, అందరికన్నా కూడా మిన్న. శివుడు జటాజుటధారి, శిరస్సుపై చంద్రుడితో, కంఠంలో సర్పహారంతో సదా పులితోలు కప్పుకుంటాడు. ఆయన విశాల భుజాలపై త్రిశూలం ఉంటుంది. ఇంకా ఆయన ముఖంలో అపారమైన తేజస్సు ఉంది. తేజస్సా? యజ్ఞగుండంలోని అగ్నిలాగానా? కాదు పుత్ర, సహస్ర సూర్యమండలాల తేజస్సు ఎలా అయితే ఉంటుందో అలాంటి తేజస్సే ఆ శివశంకరుల ముఖంపై సర్వదా వెలిగిపోతూ ఉంటుంది. నాన్నగారు, నేను శివారాధన చేస్తే వారు నా యందు కూడా ప్రసన్నులవుతారా? పుత్ర, శంకరుడు దయాసాగరుడు, కృపానిధి, ఇంకా భక్తవత్సలుడు. శివారాధన చేసే వారి పట్ల వారు సదా ప్రసన్నులవుతారు. వారికి భక్తిలోని నియమాల యందుకన్నా అధికంగా సమర్పణాభావంపై ప్రేమ. అందువల్లే యావత్ జగత్తు వారిని భక్తవత్సలుడంటారు. నాన్నగారు, శివారాధన చేసి వారిని ప్రసన్నులు చేస్తాను. నాకు అనుజ్ఞనీయండి. శివారాధనకై అనుజ్ఞ అవసరం ఏముంది పుత్ర మార్కండేయ? అది జన్మనెత్తిన ప్రతి ఒక్కరికి అధికారము మరియు నిర్ణీత కర్తవ్యమును. నేను శివారాధన ఎలాంటి పద్ధతిలో చెయ్యాలి నాన్నగారు? ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే పరమేశ్వర్లు శీఘ్రమే ప్రసన్నులవుతారు. ఓం నమః శివాయ. 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 తమరి లీలలు అనూహ్యమైనవి పార్వతీమాత. తమరి కృప ఆశీర్వాదాలతోటి నేను మార్కండేయుణ్ణి పొందాను. కానీ బ్రహ్మదేవుల భవిష్యవాణి అనుసారంగా ఈవేళ వాడి ఆయుష్కి అంతిమ దినం. నేను వాడి వియోగాన్ని సహించలేను. నా పుత్రునికి ఏదైనా సంకటం వచ్చే ముందుగానే నేను నా ప్రాణాలను త్యజిస్తాను. ఓం నమః శివాయ. 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 ఓం పుత్ర నమః మార్కండేయ, శివాయ. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? ఓం నమః శివాయ. 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 పుత్ర మార్కండేయ, ఓం నమః శివాయ.
నీకు ఈ భయంకరమైన అడవి ప్రదేశంలో వన్యమృగాలు మీద పడతాయనే భయం లేదా? ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వత్స, నీకు నీ యొక్క అల్పాయుష్ను గురించిన విషయం తెలుసునా? నీవు అందువల్ల భయంతో నీ మాతాపితల ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నావా? మీరు ఎవరు తాతగారు? మీకు నా మృత్యు విషయం గురించి మీకు ఎలా తెలుసును? ఎలాగంటే ఈ దుఃఖ సమాచారం నేనే మీ తండ్రి మృకండు ఋషికి తెలియజేశాను. అందువల్లనే నేను నీ సమక్షంలో ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను. నా అల్పాయుషు రహస్యం నాకు తెలుసును తాతగారు. మీరిక్కడికి రావడంలోని ఉద్దేశం అదేనా? కాదు పుత్ర, కాదు. నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే, మహేశ్వరుడైన శివుణ్ణి నిష్ఠాపూర్వకంగా ఆరాధన చేసినట్లయితే జగత్తులోని ఎటువంటి మహావిపత్తు దరిచేరదు. అది నాకు చాలా బాగా తెలుసు తాతగారు. నేను ఇప్పుడు వారిని ఆరాధించడానికే వెళ్తున్నాను. కానీ బహుశా మీకు ఈ రహస్యం ఒకటి తెలియదేమో. నీవంటున్నదేమిటి పుత్ర? నిజమే చెప్తున్నాను. చెప్పేదేమిటో స్పష్టంగా చెప్పు పుత్ర. తాత, మీకు ఒకవేళ ఈ రహస్యం తెలిసినట్లయితే మీరు అటువంటి ప్రశ్న నన్నెప్పుడూ అడగరు. నీకు ఈ భయంకరమైన అడవి ప్రదేశంలో వన్యమృగాలు ఉంటాయని భయం లేదా అని. అది సహజమైన ప్రశ్న పుత్ర. కాదు తాతగారు, శివారాధన చేసేటటువంటి వారికి వన్యమృగాలేమిటి, కాలయముడన్నా కూడా భయం వేయదు. ధన్యుడివి. నీవు నీ తండ్రి మృకండు ఋషి బోధించిన జ్ఞానాన్ని పొందిన ధన్యుడివి పుత్ర. నీ ముందు నే పరాజితున్నయ్యాను. నీకేదైనా సహాయం చేయాలనుంది. ఈ సమయంలో నాకు సహాయం కాదు, సహానుభూతి కావాలి తాతగారు. సహానుభూతి? అవును తాత, నాకు తెలీదు మీరు ఎవరో, కానీ నాపై ఏమాత్రం మీకు సహానుభూతి ఉన్నప్పటికీ కూడా నా విషయాన్ని గురించి మీరు నా మాతాపితలకు ఏమీ చెప్పవద్దు. ప్రణామం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ధన్యమే నీ యొక్క మాతాపితలపై భక్తి ప్రపత్తులు. ధన్యమే నీకు పరమేశ్వరుని యందున్నటువంటి నిష్ఠ. ఇప్పుడు నీ అల్పాయుష్షు మరియు మృత్యువు అనే కాలయముని మధ్య సంఘర్షణ రోమాంచితంగా ఉంటుంది. నారాయణ నారాయణ. పరమేశ, మీకన్నా అధిక మహిమ కలవారు ఈ జగత్తులో లేనే లేరు. పరమేశ, ఏదన్నా మహిమను చూపి రాబోయే రేపటి సూర్యోదయంతో బాలుడైన మార్కండేయుని జీవితంలో మీపై ఉన్న భక్తి కొత్త వెలుగును తీసుకురావాలి. నారాయణ నారాయణ. జయము యమధర్మరాజుకి జయము జయము జయము. చెప్పు చిత్రగుప్త, మీరు రాసుకున్న పుస్తకాలలో ఎవరి ప్రాణాలు తీయాలని తీర్మానం వ్రాసి ఉంది? ఈ తీర్మానం మహాక్రూరమైనది ధర్మరాజా. మహాక్రూరమా? అవును ధర్మరాజా. మహాశివభక్తుడు మృకండపుత్రుడు అయిన మార్కండేయుని జీవితంలో అంతిమ గడియ దగ్గరికొచ్చింది. మృత్యువు మానవలోకానికి పరమసత్యం చిత్రగుప్త. అందుకనే దానిని మృత్యులోకం లేదా యమలోకం అంటారు. ఇక నేను యమరాజుని. యమ అంటే నియమం. నియమాన్ని పాలించడం అంటే ప్రాణాలు హరించడం. ప్రాణహరణం మా కర్తవ్యం. కర్తవ్య పాలనకు భావనలు కాదు, పురుషార్థం అవసరమై ఉంటుంది. నాకు తెలుసు నియమదేవా, మీరు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి ఆజ్ఞనీయండి. చాలా మంచిది. యమదూతలారా, ఆజ్ఞాపించండి స్వామి. భూలోకానికి వెళ్ళండి. మృకండు పుత్రుడు మార్కండేయుని ప్రాణాలను తీసి ఆలస్యం చేయక యమలోకానికి తిరిగి రండి. మార్కండేయ ఎక్కడికి వెళ్ళాడు? మార్కండేయ స్వామి, లేవండి స్వామి. మార్కండేయుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాణ్ణి వెతికి తీసుకురండి, లేదా నేను ఏడ్చి ఏడ్చి నా ప్రాణాలని త్యజించేస్తాను. వాణ్ణి వెతికి తీసుకురండి స్వామి. ఓ శివశంకర, పరమేశ మా మీద దయ చూపు. పరమేశ, శివశంకర. పుత్ర మార్కండేయ, ఎక్కడున్నావు నీవు? ఓ శివశంకర, నా పుత్రుడు మార్కండేయుడు ఎక్కడికి వెళ్ళాడు? పుత్ర మార్కండేయ.
ఇతడే ఆ బాలుడు మార్కండేయుడు. ఇతని ఆయువు మూడింది. పద, ఇతని ప్రాణాలు తీద్దాం. కానీ ఇతడు నిష్ఠాపూర్వకంగా శివారాధన చేస్తున్నాడు. శివారాధన వలన మన యొక్క పని నుండి విముఖుల్ని చేయజాలదు మిత్రమా. అతని మీద మృత్యుపాసం వెయ్యి. ఓ పార్వతీ మాత, ఓ శక్తి స్వరూపిణి పార్వతీ మాత, నా పుత్రుణ్ణి రక్షించు మాత, నా పుత్రుని రక్షించు. నీ ఆశీర్వాదం వల్ల జన్మించిన నా పుత్రుడు మార్కండేయుని జీవితం ఆపదలో ఉంది మాత. వాణ్ణి రక్షించు మాత, నా పుత్రుని రక్షించు. నా పుత్రుడికి శుభప్రదం చేయి మాతేశ్వరి. ఓ జగదమ్మ, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని రక్షించు మాత. ఓ మాతా పార్వతి, ఓ శక్తి స్వరూపిణి మాతా పార్వతి, నా పుత్రుడిని రక్షించు మాత. కరుణామూర్తివి నువ్వు పార్వతి మాత. ఓ జగదమ్మ, నా పుత్రుని రక్షించు. సుతపా, నిశ్చింతగా ఉండు, నేను వస్తున్నాను. నేను వెళ్ళడానికి అనుజ్ఞనీయండి స్వామి. సుతపా వద్దకు వెళ్తున్నావా దేవి? అవును స్వామి. ఒక తల్లి యొక్క ఆవేదన ఒక తల్లికే తెలియగలదు. ఒక స్త్రీకి జీవితంలో ప్రపంచంలో అన్నిటికన్నా మహిమ కలది మాతృత్వమే. ఒకవేళ ఆ మాతృత్వం సంకటగ్రస్తమైనప్పుడు స్త్రీ జీవితం దుఃఖసాగరంలో మునిగిపోతుంది. దేవి, ఈ జగత్తులో మాతృహృదయంలో కరుణా మాతృత్వాలు సంచరిస్తాయి. వాటికి కేంద్రానివి ఒక్క నీవే. అందుకనే జగత్తులోని మనుషులు నిన్ను జగదంబ అంటారు. స్వామి, మాటల్లోనే మార్కండేయుని ప్రాణాలు ఆపదలో చిక్కుకుంటాయేమో. నేను వెళ్ళడానికి ఆజ్ఞనీయండి. వద్దు దేవి, అక్కడకు వెళ్ళడం వల్ల ఏ కార్యమూ సిద్ధించదు. అక్కడకు వెళ్ళకపోవడమే ఉచితం. ఒక తల్లి ఆవేదన సహింప శక్యం కానిది ప్రభు. నేను స్వయంగా వెళ్ళి ఆమెను ఊరడించవలసిందే. లేదా లేదా ఏమిటి దేవి? లేదా మార్కండేయుని జీవితానికి వచ్చిన ఆపద వల్ల ఆ పతివ్రత యొక్క మాతృత్వం దెబ్బతిని అది కాలగతినే శపిస్తుందేమో. అలా ఏమీ కాదు దేవి. జరగబోయేది విధిని అనుసరించే. ఇటువంటి స్థితిలో నేనేమి చేయను పరమేశ? సుతపా బాధను చూసి నేను కూడా బాధపడుతున్నాను. మృకండు దంపతులు ఇంకా మార్కండేయుని చింతను మాపై వదిలిపెట్టు. రక్షించండి యమరాజా, రక్షించండి యమరాజా, రక్షించండి. ఏమిటైంది యమదూత? మార్కండేయుని ప్రాణాలు తేవడానికి వెళ్ళావు కదా. ఆ నక్కజిత్తులు మాయలమారి అయిన మార్కండేయుని పేరు వింటేనే నాకు భయం వేసేస్తోంది స్వామి. వాగుడు మానివేసి చెప్పేది స్పష్టంగా చెప్పు. స్వామి, నేను నా సహచరుడైన మిత్రుడు ఆ మాయలమారి మార్కండేయుడిపై యమపాసం విసిరాము. అతనికి ఎదురుగా ఉన్న శివలింగాన్ని నుంచి భీకర జ్వాలలు ఎగిసి వచ్చాయి. యమపాసం తిరిగి వచ్చి మాపై దాడి చేసింది. నా మిత్రుడు యమదూత ఇప్పటికీ అక్కడే స్పృహ తప్పిపడి ఉన్నాడు. నాకు నమ్మకం కలగడం లేదు. నీవు చెప్పేది నిజము అని. ఇప్పటిదాకా ఎప్పుడూ అలా జరగలేదు. యమదూతలు ప్రాణాలు తేకుండా రాలేదు.
ఇది అక్షరాల నిజం స్వామి. శాంతించు. నీ యొక్క పరాజయం యమలోకం పేరు ప్రఖ్యాతులనే కళంకితం చేసింది. దానివల్ల మాకు ఎంతో చింతగా ఉంది. ఇప్పుడు మేమే స్వయంగా ఆ మాయావి మార్కండేయుని ప్రాణాలు హరించేందుకు వెళతాము. స్వామి మీరా? అవును, మేమే. ఈ సృష్టి యొక్క నియమాలతో ఆటలాడుతూ ఉంటే ముల్లోకాలలోనూ కూడా అరాచకం పెరిగిపోతుంది. మానవుల మృత్యువులో ఒక్క క్షణం ఆలస్యమైన సృష్టి వ్యవస్థే అస్తవ్యస్తమైపోతుంది. పాశం! మేము స్వయంగా వెళతాము. చిత్రగుప్తుడు గారు, నాకు నమ్మకం కలగడం లేదు. స్వయంగా యమరాజు వెళ్ళిన ఆ మాయల మారి మార్కండేయుని ప్రాణాలను తీయగలరని. దూత, మృత్యువు నుండి ఈ వేళ వరకు మానవ లోకంలో జన్మించిన వారెవరు తప్పించుకోలేకపోయారు. జరుగునున్నది ఆ విధి విధానకర్తకే తెలుసు. ఓం నమః శివాయ. దుష్ట మాయల మారి మార్కండేయ, నువ్వు యమపాశాన్ని అవహేళన చేస్తావా? ఓం నమః శివాయ. ఇదే కాచుకో నా గద ప్రహారం నుంచి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యమరాజా, ప్రభు, పరమేశ, నిష్ఠాభక్తులతో శివారాధన చేసే బాలమార్కండేయునిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతుని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియనిదా? నీవు కాలయముడవు, కానీ నేను మహాకాలుడను. మాయందు నిష్ఠాభక్తులలో చరమస్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అవధ్యుడయ్యాడు. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యువు యొక్క అటల నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుని ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మ విముఖుడనని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాం. కానీ శివలింగం నుండి విడలే జ్వాలల వేడి పొగలు, ఇంకా స్వయంగా నీ యమపాశమే తిరిగి కొట్టినా నీకు ఈ బాలమార్కండేయుని మహాభక్తి వల్ల జనించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞానివి. నీకీ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని. నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. నాకు తెలుసును పరమేశ, నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కరలేదు మహేశ. ఈ దాసునిపై కృప చూపి తమరు ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితమో. యమరాజా, మార్కండేయుని మాతాపితల పుణ్యప్రభావము ఇంకా జన్మతః శివనిష్ఠా కారణంగా ఇప్పుడు ఈ బాలుడు అల్పాయుష్కుడు కాడు. ఇతడు అల్పాయుష్కుడనే శాపం సమాప్తమైంది. కానీ విధాత విధిలిఖితంలో ఇతడు అల్పాయుష్కుడని స్పష్టంగా ఉంది. కానీ అదే విధిలిఖితంలో స్పష్టంగా రాసి ఉంది, ఇతని అల్పాయుష్ పూర్తవగానే ఇతని ప్రాణాలను తీసేందుకు వస్తావని. అదే సమయానికి మేమిద్దరము సాక్షాత్కరించి ఇతని శాపాన్ని సమాప్తం చేయటమే కాక దీర్ఘాయుష్యుని ప్రసాదించి ఆ పైన ఇతనికి అమరత్వం వరంగా ఇస్తామని. కానీ చిత్రగుప్తుని యొక్క లెక్కలో మీ మృత్యులోక లేఖకుడు చిత్రగుప్తుడు మార్కండేయుడి అల్పాయుష్యుని గురించిన వివరాలు తన పుస్తకంలో రాసుకున్నాడు. కానీ మా ఇరువురి రాకను గురించి రాయడం మరిచిపోయాడు. ఆ పొరపాటు
క్షమించరానిది యమరాజా. ఇప్పుడు నాకు ఏమి ఆజ్ఞ స్వామి? ఇప్పుడిక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం ఉంది, భవిష్యత్తులో ఎన్నడూ నీవు కర్మ విముఖుడివి కావని. నా యొక్క దుడుకుతనానికి నన్ను క్షమించండి పరమేశ. ఇక ముందెప్పుడూ అలా జరగదు. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీమాత. ప్రణామం మహాశివభక్త మార్కండేయ. ప్రణామం పరమేశ, ప్రణామం పరమేశ, ప్రణామం పార్వతీమాత. పుత్ర మార్కండేయ, నీవు శివుని కృపతో పాటుగా నా ప్రేమకు కూడా పాత్రుడవు. ఈ క్షణం నుంచి నీవు నాకు గణేశుడు, కార్తికేయులతో సమానంగా ప్రియుడవు. నేను నీకు నా పుత్రులతో సమానంగా అత్యంత ప్రేమను ఇంకా సిద్ధులను ప్రసాదిస్తాను. జయము పరమేశ. జయము మాతా పార్వతి, జయము శక్తి మాతా పార్వతి, జయము సర్వేశ్వర మహాదేవ. మా వంటి అజ్ఞానులను క్షమించండి. మేము మీ యొక్క కృపనే సందేహించాము. మార్కండేయుని అల్పాయుషు భయంతో మీపై భక్తిని సంపూర్ణ శ్రద్ధతో మీ శ్రీచరణాలపై సమర్పించలేదు. ఓ కృపానిధి, తమరి కృప అపారమైనది. తమరు దయాసాగరులు. తమ పైన భక్తి అసంభవాన్ని కూడా సంభవంగా మార్చే శక్తి కలది. ఒక్కబారు నిష్ఠాపూర్వకంగా తమ శ్రీచరణాలపై సమర్పితమైతే ఈ జగత్తులోని సమస్త చింతలను మీపైనే వదిలివేయవచ్చు. కానీ మేము అలా చేయలేదు పరమేశ. మమ్మల్ని క్షమించండి పరమేశ, మమ్మల్ని క్షమించండి. పుత్రుని కోసం చింతించడం మాతాపితలకు స్వాభావికమైన కర్తవ్యం. కానీ మేమిక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మీ చింతను తీర్చడం కాదు, ఇంకా పైగా మార్కండేయుని అచంచలమైన శివభక్తి. మార్కండేయుని పేరు శివభక్తులలో ఇతని అమరత్వంతో సమానంగా శాశ్వతమవుతుంది. పుత్ర మార్కండేయ, నీవు మా విశిష్ట కృపకు అర్హతను ప్రాప్తించుకున్నావు. మాత, మీ పవిత్ర చరణాలకు ఒక నమ్రతాపూర్వక నివేదన ప్రతిపాదించాలని కోరికగా ఉంది మాత. తప్పకుండా పుత్ర. మాత, దుష్టదైత్యులను అంతం చేసే మీ యొక్క శక్తి స్వరూపం గురించి కథలు చాలా ప్రియమైనవి మాత. ఆగిపోయావెందుకు మార్కండేయ? నీ కోరికేమిటో నిస్సంకోచంగా చెప్పు. మీ యొక్క ఇరువురి ఆశీర్వాదంతో నేను మాత యొక్క దయ, మాయ, శక్తుల సంపూర్ణ వర్ణన ఒక గ్రంథం రూపంలో లోక కళ్యాణం కోసం రచించాలని వాంఛిస్తున్నాను. నీ యొక్క ఆలోచన, కోరిక చాలా బాగున్నాయి పుత్ర మార్కండేయ. అవి సాకారమవ్వాలని మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాం. నీవు రచించబోయే గ్రంథం కేవలం మార్కండేయ పురాణంగానే జగద్విఖ్యాతం అవడమే గాక రాబోయే భవిష్యత్తులో శక్తి స్వరూపిణి దుర్గామాత భక్తులకు భక్తి ఇంకా ప్రేరణలకు ఆధారం అవుతుంది. పుత్ర మార్కండేయ, ఇక భవిష్యత్తులో నీ ద్వారా రచించబడే మార్కండేయ పురాణాన్ని మననం, పఠనం, శ్రవణం చేసేటటువంటి వ్యక్తి నా యొక్క విశేష కృపకు అర్హుడే.